దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యదానాల్లో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. మరి ఈరోజు యోబు గ్రంథం నుంచి కన్నులతో నిబంధన చేసుకున్నట అనేటువంటి వాక్య సత్యాన్ని పాఠంగా మనం నేర్చుకున్నాం. మరి యోబు ఒక పరస్త్రీని మోహపు చుట్టూ చుట్టం కూడా మరి ఆయనకి ఇష్టం లేదు, అసహించుకుంటున్నాడు. అటువంటి స్థితి గురించి యోబు ద్వారా మనం పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూచెదను. ఇక్కడ పరిశీలన చేసినట్లయితే మోహపు చూపుతో చూడకూడదు, పరస్త్రీని మోహపు చూపుతో చూడకూడదు. ఈరోజు మనం చుట్టూ ఎటువంటి సమాజంలో ఉన్నాం? మనం కామ వికృత శాస్త్రాలతోటి వెర్రి పుంతలు తొక్కుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇటువంటి సమాజంలో ఈ యోబు యొక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకి చాలా అవసరం. మన కళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలి, పరస్త్రీని మోహపు చూపుతో చూడకూడదు. యోబు హృదయంలో, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ పాపాన్ని అసహించుకుంటున్నాడు. వచనం చదువుకుని 31 యోబు గ్రంథం 31వ అధ్యాయం 9, 10 వచనాలను మనం చదువుకున్నాం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలా, నా పొరుగువాని దారమున పొంచి ఉన్న ఎడలా, నా భార్య వేరొకని తిరగలి విసురును గాక, ఇతరులు ఆమెను కూడుదురు గాక. చూడండి ఏ విధంగా శపించుకుంటున్నాడు. ఎంత కఠినమైన శిక్ష తను విధించుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఎప్పుడూ పరస్త్రీని మోహంతో చూడకూడదు, పరపురుషుడిని ఓరచూపులతో స్త్రీ చూడకూడదు. మనం ఈ కళ్ళతోటి టీవీలో ఏం చూస్తా ఉన్నాం, సెల్ ఫోన్లతో ఏం చూస్తా ఉన్నాం, ఫోర్నోగ్రఫీ, అశ్లీల చిత్రాలు, సమాజం అంతా ఎర్రిపుంతలు, కామ వికృత శాస్త్రాలతో కూడినటువంటి సమాజంలో ఉన్న మనకి యోబు గ్రంథం నుంచి యోబు గొప్ప పాఠాన్ని మనకు నేర్పుతా ఉన్నాడు. కన్నులతోటి నిబంధన చేసుకున్నాడు, పరస్త్రీని నేను చూడను. ఇటువంటి నిబంధన మనందరం కూడా చేసుకోవాలి. యోబు గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఏన్షియంట్ బుక్ ఇన్ ద బైబుల్, ఆది కాండం కంటే ముందు ఉన్నటువంటి పుస్తకం యోబు. అప్పుడు ధర్మశాస్త్రం రాలేదు. దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం ద్వారా యోబు చూడండి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ నేను ఎటువంటి పాపం చేయడానికి ఇష్టపడను, అసహించుకుంటానని యోబు చెప్తా ఉన్నాడు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి అప్డేట్ వర్షన్ యోబు అప్పుడే వాడాడు. ఆలోచనలోనే పాపాన్ని కట్ చేయటం, ఒక స్త్రీని మోహపు చూపు చూడటమే పాపం అనేటువంటి స్టేట్మెంట్ యోబు ఎప్పుడో చెప్పాడు. ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే పరస్త్రీని మోహంతో చూడకూడదు, పరపురుషుని ఓరచూపులు చూడకూడదు, ఈ కళ్ళతో చూడరాని దృశ్యాలు చూడకూడదు. అందరూ ఉన్నప్పుడు ఏం చూస్తా ఉన్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చూస్తా ఉన్నావు? ప్రశ్న వేసుకోవాలి. సైతాన్ చెప్తాడు, ఈ రూమ్లో లేరు, ఒక్కదానివే ఉన్నావు, ఒక్కరివే ఉన్నావు, నీ ఇష్టం, ఏమైనా చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. సైతాన్తో చెప్పాలి, మిస్టర్ సైతాన్, ఈ రూమ్లో నేను ఒక్కడనే కాదు, నాతో పాటు దేవుడు ఉన్నాడు అని, ఈ గదిలో దేవుడు కూడా ఉన్నాడని చెప్పగలగాలి. ఆ విధంగా దేవుని భయం ఉంటే చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భంలో, ఎటువంటి సిచ్యువేషన్లో కూడా యోబు వల్లే పాపం చేయడానికి ఇష్టపడవు. ఈరోజు నువ్వు నేను మరి యోబు నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కన్నులతో నిబంధన చేసుకోవాలి, దేవుని నుంచి సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కామ వికృత శాస్త్రాలు, అశ్లీల చిత్రాలు, ఫోర్నోగ్రఫీ, సమాజం అంతా పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు పవిత్రంగా ఉండటానికి మరి దేవునికి ప్రార్థన చేసి ఆ కన్నులను పవిత్రంగా ఉంచడానికి గనక నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. యోబు వల్లే పవిత్రంగా ఈ భూమి మీద జీవించడానికి మరి అది దోహదపడుతుంది. కాబట్టి ఎన్నడన్నది కూడా ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ పాపం జోలి బాగూడదు. కన్నులతో నిబంధన చేసుకోవాలి, పరస్త్రీని మోహచూపు చూడకూడదు, పరపురుషుని ఓరచూపులతో చూడకూడదు. యోబు వల్లే మనం నిబంధన చేసుకొని ఈ భూమి మీద పవిత్ర జీవితాన్ని కొనసాగించాలి. దేవుడి పరిశుద్ధ మాటలు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి
ఈ వాక్యాన్ని స్ప్రెడ్ చేయడానికి మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. అందరికీ వందనాలు.